హలో గైస్, వెల్కమ్ టు సినీ చాట్. ఈరోజు మనం రివ్యూ చేయబోయే మూవీ వచ్చేసి నా సామిరంగ. సో రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దా, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్, మనకి ట్రైలర్ చూసిన వెంటనే మనకి ఒక స్ట్రైక్ అవుతూ ఉంటుంది, ఇది ఒక రెగ్యులర్ కమర్షియల్ రొటీన్ స్టోరీ ఉంటుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తాము. సో ఎగ్జాక్ట్లీ అలానే ఉంటుంది. బట్ ఇందులో ఒక చిన్న మైనస్ పాయింట్ ఏంటంటే ఆ స్క్రీన్ ప్లే. అఫ్కోర్స్ అది రొటీన్ స్టోరీ అనే కానీ స్క్రీన్ ప్లే బెటర్ ఉండదు, చూసే విధంగా ఉంటుంది. బట్ ఇక్కడ స్క్రీన్ ప్లే ఎలా నడుస్తుందంటే కొన్ని సిల్లీ రీజన్స్తో నడుస్తూ ఉంటుంది. సో దానివల్ల కొంచెం ఇరిటేట్ వస్తూ ఉంటుంది. సో నా వరకు అయితే ఇది జస్ట్ యావరేజ్ అనిపించింది మూవీ. సో ఇన్డెప్త్గా మాట్లాడుకుంటే ఈ మూవీలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉంది అంటే అది జస్ట్ అల్లరి నరేష్ గారే. లిటరల్లీ నాగార్జున గారిని డామినేట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అఫ్కోర్స్ ఇది కొంచెం హార్ష్గా ఉండొచ్చు, బట్ స్టిల్ నాకు అనిపించిన ఒపీనియన్ చెప్తున్నాను. నాగార్జున గారు అండ్ అల్లరి నరేష్ గారు ఒకటే ఫ్రేమ్లో ఉంటే నాగార్జున గారిని అసలు ఓవర్ సైడ్ అవుతున్నాడు. అండ్ లైక్ అల్లరి నరేష్ గారితో యాక్టింగ్ ఆ పర్ఫార్మెన్స్తోని నాగార్జున గారు అసలు కనిపించట్లేదు స్క్రీన్ మీద. అఫ్కోర్స్ ఉన్నా కానీ అంటే మన అటెన్షన్ మొత్తం డ్రాప్ చేసే విధంగా ఉంది. అఫ్కోర్స్ ఈజ్ ఎ జెమ్ ఆఫ్ యాక్టర్ నాగార్జున గారు. బట్ స్టిల్ నాకెందుకు ఇందులో నాగార్జున గారిని అల్లరి నరేష్ గారు డామినేట్ చేశారని చెప్పి అయితే అనిపిస్తుంది. అండ్ మంచి క్యారెక్టర్ పడ్డది మన అల్లరి నరేష్ గారికి. అండ్ రాజ్ తరుణ్ క్యారెక్టర్ కూడా పెద్ద చెప్పుకోదగినది కాదు, కానీ ఉన్నందులో బాగానే ఉంది. సో యాక్టర్స్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళకి ఇచ్చిన రూల్స్లో వాళ్ళు కొంచెం న్యాయం అయితే చేశారు. బట్ స్టిల్ నాకు ఇది కొంచెం ఆ సిల్లీ రీజన్స్ చెప్పి స్క్రీన్ ప్లే ముందుకు వెళ్తూ ఉండదు. సో అది నాకు నచ్చట్లేదు. స్టోరీ వైజ్ ఓకే, నార్మల్ రెగ్యులర్ స్టోరీ టెంప్లెటే బాగుంది, అంత బాగుంది, కానీ ఆ ఒక సిల్లీ రీజన్స్తోనే నడవడం వల్ల నాకు కొంచెం పెద్దగా ఎక్కలేదు. సో దట్ ఈస్ మై ప్రాబ్లమ్ ఓన్లీ. సో కమింగ్ టు సాంగ్స్ పర్లేదు అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం లౌడ్గా ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది నాకు. అండ్ ఈ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్కి నచ్చొచ్చు. ఎందుకంటే ఇది అఫ్కోర్స్ లాస్ట్ 2 సినిమాస్ సంగతి నాగార్జున గారు ఉన్నాయి కదా. సో లైక్ బంగారు రాజు అని, జోకర్స్ అని, ఇవి కూడా సేమ్ కైండ్ ఆఫ్ టెంప్లెట్ని ఫాలో అవుతుంది. బట్ అది కొంచెం ఇంట్రెస్టింగ్ వెళ్తూ ఉంటుంది. బట్ ఇక్కడ ఈ సిల్లీ రీజన్స్ వల్ల కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే కనిపించదు. బట్ అఫ్కోర్స్ ఇది ఫ్యామిలీ ఆడియన్స్కి అయితే నచ్చొచ్చు. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఇంకొకటి చెప్పాలి, యాక్చువల్లీ ఈ మూవీలో ఒక చిన్న సీక్వెన్స్ ఉంటుంది. అది ఫ్యామిలీతో చూడడానికి కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక సీక్వెన్స్ ఉంటుంది, అది నేను చెప్పదలుచుకోలేదు బికాజ్ అది స్పాయిలర్ అవుతుంది కాబట్టి. ఆ ఒక్క సీక్వెన్స్ మినాయిస్తే ఫ్యామిలీ విల్ ఎంజాయ్ దిస్ మూవీ. సో నాకైతే మాత్రం అల్లరి నరేష్ గారు స్టీల్ ద షో అనిపించింది. వన్ మ్యాన్ షో అంటాం కదా, సో అలాంటి కైండ్ ఆఫ్ థింగ్. బట్ అఫ్ కోర్స్ అది మీరు చూస్తే మీకు మూవీ అర్థమవుతుంది ఎందుకని ఇంతగానో చెప్తున్నాను చెప్పేసి. సో ఇది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే, మీకు వేరేలా ఉండొచ్చు రివ్యూ. సో ఇది మన రివ్యూ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.